క్యాతన్పల్లిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. మంత్రి వివేక్ కాన్వాయ్పై దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సుమన్ అరెస్టును బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకోవడంతో వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. అలాగే వైద్య పరీక్షల కోసం బాల్కా సుమన్ను మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రైట్, క్యాతన్పల్లిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. మంత్రి వివేక్ కాన్వాయ్పై దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సుమన్ అరెస్టును బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకోవడంతో వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. అలాగే వైద్య పరీక్షల కోసం బాల్కా సుమన్ను మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇదే పద్ధతి అండి మీది. పట్టప ప్రజాస్వామ్యాన్ని అంత చేస్తా ఉన్నారు చెన్నూరు నియోజకవర్గంలో. గతంలో ఎన్నడిట్లో లేదు. ఒక మున్సిపాలిటీ కోసం మంత్రి గారు మొత్తం బరిదేగించి దీన్ని వస్తాయనో లేకపోతే ఇంత ప్రజలకు ఇంత సాయం అవుతుందని తప్ప ఇట్లా హరాస్మెంట్ చేయడానికి కాదు సార్. అదే మళ్ళా మమ్మల్ని కోఆపరేట్ చేయమంటారు. దాంట్లో మేము కోఆపరేట్ చేసేది ఏముంటుందండి? నాకు అర్థం కాదు. మీరు ఏదైనా వెళ్ళారంటే మార్కెట్ 16th నాడు అదే పని, 17th నాడు అదే పని. మొత్తంగా మా కౌన్సిలర్లను ఓనియరు, మా కౌన్సిలర్ల మీద దాడులు చేస్తారు, మా నాయకుల మీద దాడులు చేస్తారు, మా మీద దాడులు చేస్తారు, అక్రమంగా కేసులు పెడతారు. కాంగ్రెస్ వాళ్ళు రాలేసారు. కాంగ్రెస్ వాళ్ళు కేసులు పెట్టిరా. కాంగ్రెస్ వాళ్ళు మా కార్యకర్తలు